అది హైట్ 13 ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్నది. ఇప్పుడు నేను వెళ్ళేది హైట్ 16, ఇది బ్రాంచ్. అండ్ హైట్ 11 కూడా ఉంది. రామారంలో చిత్రమ్మ టెంపుల్ అయితే ఉంటుంది. చిత్రమ్మ టెంపుల్ వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్. చూసారు కదా, పోతలేరు వనిత్తలేరు ఇంతే. నా ముంగట పానీపూరి పోతా ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది ప్యాచెస్ ఇంతే ఉంటుండే రోడ్. జేఎన్టీ మీ నుంచి కూడా వెళ్ళొచ్చు, బట్ జేఎన్టీ అంటే అది. సో వీఆర్ ఎట్ నెక్సెస్ మాల్. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకైతే రైనాక్స్ షోరూమ్ అయితే ఉంటుంది. లొకేషన్ చూసిరా గైస్, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లొకేషన్ వచ్చేసి ఇప్పుడు రాయదుర్గ్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. అక్కడ మీకు ముంగట కనపడుతుంది కదా బ్రిడ్జ్, ఫ్లైఓవర్. ఆ ఫ్లైఓవర్ మీద నుంచి అయితే యూటర్న్ తీసుకుని మనం ఆ పక్క రూట్ అయితే వెళ్ళాలి. సో ఫైనల్ గా మనం అయితే ఆఫీస్ కాడికి అయితే రీచ్ అయిపోయినాం. సో ఇదే మాకు ఎంట్రన్స్ పక్కనే బరిస్తా ఇదంతా వేరే ఆఫీస్ కి అయితే ఎలొకేట్ చేసారు. మీకు క్యాఫెటేరియా ఎట్లా ఉంటుందో చూపిస్తారు. వెల్ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూనిక్ ట్రావెల్ వ్లాగ్స్. అండ్ దిస్ ఇస్ శశి కుమార్. ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి అయితే నేనైతే ప్రెసెంట్ ఆఫీస్కి అయితే వెళ్తున్నా. మా ఆఫీస్ ఎక్కడ ఉంది అండ్ ఎలాంటి అట్మాస్ఫియర్లో ఉంది, అక్కడ సిచ్యువేషన్ ఏంది, సో మొత్తం అయితే ఇవాళ మీకైతే చూపిస్తాను. ఇంకా లేట్ లేకుండా వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో వెళ్తూ మొత్తం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్స్ స్టార్ట్ అవర్ టుడే వీడియో. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఇప్పుడైతే నేను ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయినా. సో మా ఆఫీస్ వచ్చేసి రాయదుర్గ్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉంది, ఫోనిక్స్ బిల్డింగ్. యాక్చువల్ మా ఆఫీస్ నేమ్ వచ్చేసి అమెజాన్. సో అమెజాన్లో అయితే నేనైతే వర్క్ చేస్తున్నా. అమెజాన్ మెయిన్ బ్రాంచ్ వచ్చేసి మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. అది హైట్ 13 ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్నది. ఇప్పుడు నేను వెళ్ళేది హైట్ 16, ఇది బ్రాంచ్. అండ్ హైట్ 11 కూడా ఉంది. ఇంకా ఉన్నాయి హైట్ 9 అని. సో ఇంకా కొన్ని ఉన్నాయి, బట్ నాకు తెలిసినంత వరకు అయితే నేను ఎక్కువ విజిట్ చేసిన ప్లేసెస్ అయితే హైట్ 13, హైట్ 16 అండ్ హైట్ 13, హైట్ 16, హైట్ 11, ఈ 3 నేను విజిట్ చేసిన ప్లేసెస్. ప్రెసెంట్ నేను ఇప్పుడు వెళ్ళే రూట్ ఏదైతే ఉందో అది వచ్చేసి మన జీడిమెట్ల, రామారం, ఎల్లమ్మబండ, కుక్కట్పల్లి, హైటెక్ సిటీ, రాయదుర్గ్ మెట్రో స్టేషన్, మన మైండ్ స్పేస్ ఉంది కదా, మైండ్ స్పేస్ దగ్గర యూటర్న్ తీసుకుని అయితే అక్కడ ముంగట పెట్రోల్ బంక్ ఉంటుంది, ఇండియన్ పెట్రోల్ బంక్. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. సో మొత్తానికి అయితే మీకు చూపెడతా ఎక్కడ ఉంది ఏంటా అనేది. అక్కడ అట్మాస్ఫియర్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. బట్ కంపారేటివ్లీ హైట్ 16 కంటే హైట్ 13 నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే హైట్ 16కి కూడా కొన్ని అసెట్స్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నా. అంటే నా ఈ ఆఫీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కదా కీబోర్డ్ కానీ మౌస్ కానీ ఇట్లాంటివి. సో అవైతే కొన్ని వర్క్ అవ్వట్లేదు, వర్క్ అవుతున్నాయి బట్ అక్యురేట్గా వర్క్ అవ్వట్లేదు, బిస్కెట్ చేస్తున్నాయి మొత్తం. సో అందుకని చెప్పేసి ఆఫీస్కి అయితే వెళ్ళి కొన్ని అసెట్స్ తీసుకోవాలి. అట్లనే మా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు, అతను కూడా వర్క్ ఫ్రమ్ హోమే. సో అతను వచ్చేసి ఎల్బీ నగర్ సైడ్ నుంచి అయితే వస్తున్నాడు. రామారంలో చిత్రమ్మ టెంపుల్ అయితే ఉంటుంది. చిత్రమ్మ టెంపుల్ వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్. ఎవ్రీ ఇయర్ ఇక్కడ జాతర అయితే నడుస్తుంది, నెక్స్ట్ లెవెల్ నడుస్తుంది జాతర. 3 days అయితే వేరే లెవెల్ ఉంటుంది. మొత్తం 1 week ముందే స్టార్ట్ చేస్తారు. 1 week నుంచి అమ్మాయి అయితే పూజలు అందుకుంటూనే ఉంటుంది. కాకపోతే 3 days ఉంటుంది. 3 days క్రూషియల్. అది అంటారు చూడు, జనాలు ఇసుకేస్తే రాలని జనాలు అని సంథింగ్ అంటారు కదా. సో ఆ రేంజ్ లో ఉంటుంది అనమాట. ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ప్రెసెంట్ అయితే మనమైతే ఎల్లమ్మ బండ ఏరియాలో అయితే ఉన్నాం అనమాట. అక్కడి నుంచి ఇంకా నాకైతే ఒక 30 minutes అయితే ఉంటుంది ట్రావెలింగ్ టైమ్. ట్రాఫిక్ ని బట్టి ఉంటుంది. ఇంకా ఒకవేళ ట్రాఫిక్ హ్యూజ్గా లేకపోతే వెళ్ళిపోతా, ఇంకా ట్రాఫిక్ హ్యూజ్గా ఉంటే ఇంకా టైం పడుతుంది. ఇక ఎట్లన్నా చూసారు కదా, పోతలేరు వనిత్తలేరు ఇంతే. అంటే నా ముంగట పానీపూరి పోతా ఉంది. పానీ లేదు కానీ పూరి ఉంది, పూరి ఎత్తుకోపోదాం. ఏం లేదు, ఈయనగా ఇరగదంతాడు మనల్ని పట్టుకుని. సో బిల్డింగ్స్ చూసారు కదా, నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఈ బిల్డింగ్స్ అన్ని అండర్ కన్స్ట్రక్షన్ లో ఉండే. దగ్గర 6 months ఏమో అవుతుంది నేను ఆఫీస్కి పోక. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. పెయింటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది గిట. ఇంకా కొన్ని వర్క్ నడుస్తున్నట్టుంది, అది కూడా కంప్లీట్ అయిపోతే ఇక రెడీ టు మూవ్ ఉంటుంది బిల్డింగ్స్. ఒకప్పుడు ఈ రోడ్డు కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ప్యాచెస్ ఇంతే ఉంటుండే రోడ్డు. ఈ రోడ్లోనే 2 ఇప్పుడు పెద్దగా చేసారు, మంచిగా అనిపిస్తుంది రోడ్డు. ఆ కొంచెమే ఎక్కువ చేసింది, ఇంకా ఈ బొక్క అట్లే ఉంది చిన్న రోడ్డు. వీళ్ళు పోనీయరు. లిటరల్గా ఏంటంటే మనం మెల్లగా పోవచ్చు, తప్పు కాదు. బట్ ప్రాబ్లం ఏం తెలుసా, పోతుండని పోనీయకుండా చెప్తారు. అది ఇప్పుడు మనం అయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పక్కకి అయితే ఉన్నాం. ఇక్కడనే ప్యారడైజ్ బిర్యానీ దొరుకుతుంది. అంటే అదొక బ్రాంచ్, ప్యారడైజ్ బిర్యానీ బ్రాంచ్ ఏదైతే ఉందో అందులో వన్ ఆఫ్ ద బ్రాంచ్ ఇక్కడైతే ఉంది. సో అదే సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మనం ముంగటికి వెళ్ళినాక యూటర్న్ అయితే తీసుకోవాలి. ముంగట లెఫ్ట్ అయితే వస్తుంది గాంధీ స్టాచ్యూ దగ్గర. అక్కడి నుంచి అయితే లెఫ్ట్ తీసుకుంటా
జేఎన్టీ మీద నుంచి కూడా వెళ్ళొచ్చు, బట్ జేఎన్టీ అంటే ఇక అది కొంచెం తలకాయ నొప్పి, ట్రాఫిక్ ఉంటుంది, హ్యూజ్ ట్రాఫిక్ ఉంటుంది. మళ్ళీ అటు నుంచి ఆ హైవే ఎక్కాలి, ఫ్లైఓవర్ ఎక్కి హైవే అంటున్నా ఫ్లైఓవర్ ఎక్కాలి. ఫ్లైఓవర్ ఎక్కితే ఫ్లైఓవర్ ఎక్కితే అయిపోతుంది, కానీ ఆ ఫ్లైఓవర్ మీద కూడా అబ్బో అది మినీ స్పీడ్ బ్రేకర్స్ ఇస్తారు కదా, అది మరి దారుణంగా అనేసి. సో ఇదే లెఫ్ట్. అండ్ మీలో ఎవరికన్నా కార్కి సంబంధించిన కావాలి అనుకుంటే యాక్సెసరీస్, ఈ రూట్ మొత్తం అదే, కార్కి సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ దొరుకుతాయి. ఇన్ కేస్ మీరు ఓల్డ్ మోడల్ అయితే ఏసీ రిపేర్ చేసుకోవడం కానీ అట్లాంటి ఏమైనా ఉంటే ఈ రూట్లో మొత్తం అవే. చూస్తున్నారు కదా, కనిపిస్తుందా మొత్తం? సో ఈ రూట్లో మొత్తం అదే, కార్ ఏసీ, కార్ డెకర్స్, సో ఎనీ యాక్సెసరీస్, కంప్లీట్ కార్ యాక్సెసరీస్ అయితే ఇక్కడ దొరుకుతాయి అన్నమాట కుక్కట్పల్లిలో. సో వీఆర్ ఎట్ నెక్సెస్ మాల్. సో సండే మాత్రం, సాటర్డే సండే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ జనాలు అయితే ఉంటారు. సో ఇది రీసెంట్గా ఓపెన్ చేసిన షాపింగ్ మాల్స్ ఇవన్నీ. రీసెంట్గా అంటే చాలా టైం అయింది ఓపెన్ చేసి, బట్ నేనే రీసెంట్గా వస్తున్నా, అందుకే నా వరకు మాత్రం రీసెంట్ ఓపెన్ చేసిన షాపింగ్ మాల్స్ ఇవన్నీ. సో మనం టువర్డ్స్ హైటెక్ సిటీ అయితే వెళ్తున్నాం. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకైతే రైనాక్స్ షోరూమ్ అయితే ఉంటుంది. ఇక కనిపిస్తుంది కదా రైనాక్స్ షోరూమ్. మోస్ట్లీ మన మోస్ట్ ఆఫ్ ద ట్రావెలర్స్ ఇక్కడ నుంచే జాకెట్స్ అయితే బై చేస్తారు. నాకు గుర్తున్నంత వరకు సాగర్ తుమ్కూర్ అంటే ఆయన హిందీ యూట్యూబర్, అండ్ మన రైడ్ విత్ విజయ్ ఆయన కూడా ఇక్కడ నుంచే బై చేసిండు అనమాట. ఇంకా కొంతమంది ఉన్నారు, బట్ నాకు అంటే చూస్తా, నేను బ్లాగ్ చూస్తా, వాళ్ళు చేసే కంటెంట్స్ ఎట్లుంటాయి అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఉంటాయి. బట్ వాళ్ళతో కంపేర్ చేస్తే నేను కొంచెం చిన్న కదా, అది చాలా చిన్న, బట్ ఏదో ఒక రోజు వాళ్ళ స్టేజ్కి అయితే రీచ్ అవుతా ఖచ్చితంగా. అది కూడా మీ సపోర్ట్ వల్లనే రీచ్ అవుతా. వా లొకేషన్ చూసిట్లా గైస్, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లొకేషన్. ఈ ఫ్లైఓవర్ మీదకి వస్తే నాకు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లొకేషన్ కనబడుతుంది. ఆ టైం వచ్చేసి అరౌండ్ 3:18 అవుతుంది. స్టిల్ ఎట్లా కనిపిస్తుంది అంటే మొత్తం మంచు పొగతో నిండిపోయిన దాని లెక్కనే కనబడుతుంది. మీకు ఎట్లా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ స్టిల్ ఇంకా మంచు పొగతో నిండిపోయినట్టే కనపడుతుంది నాకైతే. లొకేషన్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లొకేషన్ తెలుసు ఇది. మనం వచ్చేసి ఇప్పుడు రాయదుర్గ్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. అక్కడ మీకు ముంగట కనపడుతుంది కదా బ్రిడ్జ్, ఫ్లైఓవర్. ఆ ఫ్లైఓవర్ మీద నుంచి అయితే యూటర్న్ తీసుకొని మనం ఆ పక్క రూట్లోకి అయితే వెళ్ళాలి. లిటరల్గా చెప్తున్నా కదా, నేను వర్క్ చేసేటప్పుడు ఇక్కడ ఇవన్నీ ఇంకా స్టార్ట్ చేయలేదు కన్స్ట్రక్షన్స్, బట్ ఇప్పుడు మాత్రం మొత్తం కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ స్ట్రైట్గా మీకు లైట్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఎల్ఐటి బాక్స్. సో దాంట్లో ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, క్రేజీ ఉంటుంది ఫుడ్. ఫైనల్గా మనం అయితే ఆఫీస్ కాడికి అయితే రీచ్ అయిపోయినాం. ప్రజెంట్ నా ఐడి కార్డ్ జాబ్లో ఉంది, తీసి పెట్టుకోవాలి, లేకుంటే లోపలికి ఎలా ఉండదు. ఇక్కడ చాలా కంపెనీస్ అయితే ఉంటాయి, ఆప్టమ్ టెక్, పే వాల్యూ ల్యాబ్స్, HCL టెక్. సో నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఇందులోనే ఉంటాయి. హైట్ 13 అయితే డెడికేటెడ్ అమెజాన్. సో ఇక్కడ అమెజాన్ వాళ్ళకి ఇక్కడే ఉన్నట్టుంది పార్కింగ్. ఆ డ్రైవర్, ఐ మీన్ క్యాబ్ డ్రైవర్ ఉన్నారు కదా, ఆయన చెప్పిండు. సో థ్యాంక్ యూ బ్రో ఫర్ దట్. ఫైనల్లీ వీఆర్ రీచ్డ్ టు ద అమెజాన్ ఆఫీస్. చూపిస్తా ఇప్పుడు మా ఆఫీస్ ఎట్లుంటుంది ఏందా అనేది. సో ఇదే మాకు ఎంట్రన్స్ పక్కనే బరిస్టా ఇదంతా వేరే ఆఫీస్కి అయితే ఎలొకేట్ చేసారు. ఇంతకుముందు ఇదంతా అమెజాన్దే.
అండ్ ఇది మెయిన్ కౌంటర్ అయితే ఉంటుండే. మొత్తం చూడండి, ఎంట్రన్స్ ఇది మాకు అమెజాన్ ఆఫీస్కి ఎంట్రన్స్. ఇది హైట్ 16. P1 అండ్ గ్రౌండ్ ఫ్లోర్ వేరే వాళ్ళకైతే లొకేట్ చేసారు. P2లో పార్కింగ్ చేసిన నేను బైక్. సో ఇప్పుడే మా ఆఫీస్లో నేను అయితే క్యాఫెటేరియాకి వచ్చిన. మా ఆఫీస్ క్యాఫెటేరియాకి సేమియా బత్ అయితే తింటున్నా. మీకు క్యాఫెటేరియా ఎట్లా ఉంటుందో చూపిస్తా చూడండి ఒకసారి. అదే మా క్యాఫెటేరియా. ప్రజెంట్ నేనైతే కొంచెం ఆకలి మీద ఉన్నా. సేమియా బత్ అయితే తింటున్నా. 41 రూపీస్ ఇది మా ఆఫీస్లో. ఇదే మా ఆఫీస్ ఒకసారి చూడండి ఎలా ఉందో. ప్రజెంట్ అందరికీ షిఫ్ట్ అయితే అయిపోయింది. ఇంకొక 4-5 మెంబర్స్ అయితే ఉన్నాం. మేము వరకు అయితే మాట్లాడుకుంటున్నాం. ఒకసారి అయితే చూడండి ఎంత క్వాలిటీగా ఎంత క్లీన్గా ఉందో. ఈ దొంగ నా కొడుకే, వీడి వల్ల నేను ఆఫీస్కి రావాల్సి వచ్చింది. నెక్స్ట్ మేము ఇద్దరం ఒక పెద్ద ప్లాన్ అయితే చేస్తున్నాం. అది చూస్తారు మీరే.